రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆదోని పట్టణంలోని డేవిస్ బంగ్లా రైల్వే ట్రాక్ సమీపంలోని మండగిరి సర్వే నెంబర్ 209A ఎస్టీ లైన్ కింద ఉన్న రోడ్డును బీజేపీ నాయకులు కబ్జా చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానిక బీజేపీ అధ్యక్షుడు బాషా ఈ కబ్జాకు పాల్పడ్డారని బాధితులు చెప్తున్నారు. ఇక తమ ప్రైవేటు ల్యాండ్లో బీజేపీ జెండాలు రాళ్లు ఏర్పాట్లు చేసినట్టు గుర్తించి వెంటనే అక్కడికి వచ్చామని, ఇక ఈ వ్యవహారంలో సుమారు 20 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. సర్వే నెంబర్ 209Aలోని ఈ భూమిని తాము 2011లో చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఇప్పుడు బీజేపీ నేతలు తమ భూమిని కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన రాళ్లను తొలగిస్తున్నామని బాధితులు వెల్లడించడంతో ఈ ఘటన ఆదోనిలోని తీవ్ర చర్చకు దారితీసింది. గొంతు కోసి భూమికి యాది సుట్టిబిడ్డ ఇంకొకరిని దిగిన బాగా వచ్చారు కానీ మీరు నీ ఇప్పుడు రెండోసారి చూడండి, నీ ఫేస్ నా మైండ్ లో ఉన్నావు. నువ్వు మూడోసారి వెనక దగ్గర నేను డైరెక్ట్ తీసుకొని జైల్లో కూర్చుంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి బీజేపీ భాష అంట ఆయన వచ్చేసి ఇది మా ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి వచ్చి బీజేపీ జెండాలు పాతి రంధ్రాలు పాతి రంగులు పూస్తున్నారండి. మాకు మా ప్లాట్ లో బాధితులు వచ్చి ఇట్లా అన్న బీజేపీ వాళ్ళు జెండాలు బాతున్నారు, రాళ్ళు బాతున్నారు, మీరు ఎక్కడున్నారు అంటే మేము వచ్చి చూసుకుంటే జెండాలు బాతినారు, రాళ్ళు బాతినారు బీజేపీ. ఇది ఎవరు మీరు అని అయితే మేము బీజేపీ క్యాండిడేట్లు, మేము నా పేరు భాష, ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పింది. గవర్నమెంట్ భూమి దగ్గర రికార్డ్ ఏముంది, ప్రైవేట్ ల్యాండ్ అయ్యా, గవర్నమెంట్ భూమి అక్కడ వరకే ఉంది. గవర్నమెంట్ ఇది అలాట్ చేసింది, రోడ్డు అని క్రియేట్ చేసి ఎస్టీ లైన్ కింద గవర్నమెంటే రోడ్డు దీన్ని క్రియేట్ చేసింది. దీని కింద ప్లాట్లు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రోజుకే 2011 సంవత్సరంలోనే 2010 నుంచి